క్రీస్తు పేరిట మీ అందరికీ వందనములు. ఈరోజు మనం మన ప్రార్థనలకు జవాబు ఎందుకు రాలేదు అన్న దాంట్లో మొదటగా అనుమానం గురించి మనం తెలుసుకుందాం. ఇక రెండవది అవిధేయత. మన ప్రార్థనకు జవాబు ఎందుకు రాలేదు అంటే అవిధేయత వలన మనకు జవాబు రాదు. మనం ప్రార్థన చేసినా కానీ అవిధేయత వలన మనకు జవాబు అనేది రాదు. ఇంతకు అవిధేయత గురించి ఈరోజు మనం ఏంటో తెలుసుకుందాం. విధేయతకు అవిధేయతకు మనం అర్థం ఏంటనే తెలుసుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. మరొకసారి చదువుతాను చూడండి. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. అంటే ధర్మశాస్త్రాన్ని బోధించే వారి చెప్పే మాటలు నువ్వు వినుకోకుండా నువ్వు ప్రతిదినము ప్రార్థన చేసినా కానీ అది వ్యర్థమే. ధర్మశాస్త్రాన్ని విన్న నీవు వాటిని గైకొని ఆచరించకపోయినా కానీ నీ ప్రార్థన అనేది దేవుడికి వినపడదు అని చాలా క్లియర్గా ఇక్కడ చెబుతున్నట్టు మనం చూస్తున్నామండి. ఇంతకు అవిధేయత గురించి ఇంకా మనం ముందుకెళ్ళి ఆలోచిస్తే సామెతల గ్రంథంలోని మొదటి అధ్యాయంలోని 22వ వచనం నుంచి మనం చూడగలిగితే, సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 22వ వచనం నుంచి మనం చూడగలిగితే, ఎట్లనగా జ్ఞానము లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు. అంటే ఎంత చెప్పినా కానీ మారు మనసు పొందాలని చెప్పినా కానీ వినుకోకుండా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారిలాగా ఉంటారు అని చెప్తున్నాడండి. అపహాస్యకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేయించు ఆనందింతురు. దేవుని మాటలు ఎవరికైనా చెబితే వారు మనల్ని అపహాసిస్తారండి, మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఆ ఎగతాళి చేసే వాళ్ళు కూడా దేవుడు ఏమంటున్నాడంటే, అపహాస్యకులారా మీరెన్నాళ్ళు నన్ను తెలుసుకొనుకోకుండా వ్యర్థంగా ఈ జీవితాన్ని గడుపుతున్నారు అని చెబుతున్నాడు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. బుద్ధి లేని వాళ్ళారా మీరెన్నాళ్ళు నేను చెప్పే ఈ జ్ఞానాన్ని మీరు పట్టించుకోక ఉన్నారు అని చెప్పి నా గద్దింపు విని తిరుగుడి. నేను చెప్పే మాటలు విని నా వైపు తిరుగుడి. నేను చెప్పే మాటలు నా వైపు తిరిగి మీరేం చేయాలి? ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి. ఇన్ని జరుగుతున్నాయంటే దీనికి అంతటికీ కారణం ఏంటి అంటే, చెప్పినా వినకపోతిరి, ధర్మశాస్త్రాన్ని చెప్పినా వినకపోతిరి, నేను ఏం చేసినా మీరు వినకపోయారంటే అవిధేయత చూపిస్తున్నారండి. దేవునికి అవిధేయత చూపిస్తున్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉంటారు, అపహాసకుల్లాగా ఉంటారు, బుద్ధి లేని వారిలాగా ఉంటారు, జ్ఞానం లేని వారిలాగా ఉంటారు. నా గద్దింపును విని తిరగండి అయ్యా మీరు. నేను నా ఆత్మ మీ మీద కుమ్మరిస్తాను, నా ఉపదేశం మీకు తెలిపేదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను పిలిచినా కానీ మీరు వినకపోతిరి. నా చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. ఎన్ని చేసినా కానీ మీరు నా ధర్మశాస్త్రాన్ని గైకొనలేదు, నేను చెప్పిన మాట వినలేదు, వాక్యాన్ని నేర్చుకోలేదు, ఇతరు పట్ల వాక్యాన్ని చెప్పడలేదు, నీ బ్రతుకులో వాక్యము లేదు. ఇదంతా దేనికి వస్తుందంటే అవిధేయత. ఇదంతను బట్టి చూస్తే అవిధేయత అనేది మనకు కనబడుతూ ఉంది. నేను గద్దింపగా లోబడకపోతే కాబట్టి, నేను గద్దించినా కానీ మీరు లోబడలేదు కాబట్టి నేనేం చేస్తానో చూడండి అని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వేదను. అంటే దేవుడే చెబుతున్నాడు చూడండి, మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను. నా మాట మీరు విననప్పుడు మీ మాట నేనెందుకు వింటా? నా మాట మీరు విననప్పుడు మీ మాట నేనెందుకు వింటాను అని డైరెక్ట్గా చెబుతున్నాడు చూడండి దేవుడు. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేయుదును. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చును. మీకు కష్టమును దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. మీకు కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా అపహాస్యం చేసేదను. అంటే మొదట మనము దేవుని మాట వినలేదు కనుక ఆయన కూడా మన మాట వినడు, మన ప్రార్థన వినడు.
ఒకవేళ మనం తర్వాత తెలుసుకొని దేవుణ్ణి అడిగితే అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, పొరపాటు అయిందిలే దేవుడా, నువ్వు చెప్పేప్పుడు మేము వినలేదు, ఇప్పుడన్నా వింటామంటే అప్పుడు కూడా ఏమంటున్నాడు చూడండి, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ, అంటే కష్టములను దుఃఖములను ప్రార్థించినప్పుడు, నేను అపహాస్యం చేసినప్పుడు నీ పరిస్థితి ఎంతో ఘోరంగా ఉంటుంది. ఆ సమయంలో కూడా నువ్వు నన్ను వెతికి పట్టుకోవాలనుకునే కానీ, నన్ను శ్రద్ధగా వెతికినా కానీ నేను నీకు కనబడకుందును, నేను నీకు దొరకను అని చెప్తున్నాడు. చూడండి 28వ వచనంలో, నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ వారికి నేను కనబడకుందును అని. 29వ వచనంకి వచ్చే కొద్దీ, జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయిను, నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు. అంటే దేవుడు పిలిచినప్పుడే మనం తిరగాలండి. ఒకవేళ ఆయన మనం వద్దు అనుకుంటే కనుక భయము నీ మీదికి తుఫాను వలె వస్తుంది. ఆ సమయంలో నువ్వు ప్రార్థన చేసినా కానీ లాభము లేదు. అంటే ఆయన ఇచ్చిన ఈ బ్రతుకులోనే మనం దేవుణ్ణి ఆరాధించాలి తప్ప చనిపోయిన తర్వాత ఆరాధన అనేది మనం చేయలేము, అది కుదరదు. కాబట్టి బ్రతికున్నప్పుడే మనకు ఛాన్స్. బ్రతికున్నప్పుడే ఎక్కడన్నా సభలు జరుగుతున్నాయంటే వెళ్ళండి, వినండి, మార్పు చెందండి, విశ్వసించండి, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. అంతే తప్ప మీరు వెళ్ళి విని దాంట్లో పక్కన పెట్టేసి, అంటే అవిధేయత, క్రీస్తు అన్న అవిధేయతే, తండ్రి అన్న అవిధేయతే, పరిశుద్ధ గ్రంథం అన్న అవిధేయతే, చర్చి అన్న అవిధేయతే, ఇలా వాక్యం పట్ల మీరు అవిధేయత చూపిస్తే దేవుడు కూడా అవిధేయత చూపించడం, మీ పట్ల అవిధేయత చూపించడం మొదలు పెడితే దాన్ని తట్టుకోవడము మన వల్ల కాదు. కనుక దేవుని మాట నువ్వు కనుక వినకపోతే దేవుడు నీ మాట వినడనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. కనుక దేవుడు చెప్పిన ఈ గ్రంథాన్ని పరిశీలిస్తూ ఆయన ఆజ్ఞలు గైకుంటూ మన జీవితాన్ని ముందుకు సాగించి ఆయన ఉన్న లోకానికి చేరుకోవాలని ప్రార్థిస్తూ ఈ మాటలు ఇంతతో ముగిస్తున్నాను.